అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఎలాంటి మసాలాలు వాడకుండా మార్నింగ్ టైంలో పిల్లలకైనా లేకపోతే ఆఫీస్కైనా ఈజీగా క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ, అలాగే టైం లేనప్పుడు త్వరగా చేసుకోగలిగే లంచ్ రెసిపీ కూడా. సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో త్వరగా చూసిద్దాం. ముందుగా రైస్ ఉడికించుకోవడం కోసం కుక్కర్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా రైస్ వేసుకోండి. సోనా మసూరి రైస్ వేయండి. బియ్యం వేసిన తర్వాత 2 సార్లు బాగా కడిగేసేసి 1 గ్లాస్కి 2 గ్లాసుల దాకా నీళ్లు పోసి ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఫ్యాన్ గాలికి రైస్ని పొడి పొడిగా ఆరపెట్టేసుకోవాలి. రైస్ చల్లారిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చేత్తో ఇలాగా పొడి పొడిగా చేసుకోండి. నెక్స్ట్ 300 నుంచి 400 గ్రాముల దాకా బంగాళదుంపలు తీసుకోవాలి. మీడియం సైజులోవి 4 లేదా 5 బంగాళదుంపలు తీసుకోండి. పైన పొట్టు తీసేసి ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలాగని పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ కానీ కడాయిని కానీ పెట్టుకోండి. ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి అంతా కలిపి ఇందులోకి బంగాళదుంప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడే కాస్త ఉప్పు కూడా వేసేసి ఫ్రై చేయండి. బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోవాలి. ఇలా వేగిన బంగాళదుంప ముక్కల్ని పక్కకు తీసేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా మినపప్పు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేయించండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే కాస్త పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్నవైతే 2, పెద్దదైతే 1 టమాటో తీసుకుని ఇలా సన్నగా పొడిగా కట్ చేసి వేసేసేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి అంతా కలిపేసేయండి. టమాటో అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుని మగ్గించేసేయండి. టమాటో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేసేయాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కాస్త ఫ్రై చేస్తూ కుక్ చేయండి. ఆ తర్వాత 2 లేదా 3 సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా టాస్ చేయండి. ఆ తర్వాత ఉడికించిన అన్నాన్ని కూడా వేసేసి బాగా కలిపేసేయండి. 2-3 నిమిషాల పాటు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయండి. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి కలిపేస్తే బంగాళదుంప టమాటో రైస్ క్విక్గా రెడీ అయిపోతుంది. సో త్వరగా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీని తయారు చేయాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.